లేకపోతే ఓట్లు వద్దన్నారు. మనం ఓట్లు వేస్తేనే నువ్వు నీ యొక్క వార్డులో నీకు ఒక సమస్య ఉంది, నీకు ఇల్లు లేదు, లేకపోతే రోడ్డు లేదు, లైట్లు లేవు, డ్రైనేజ్ లేదు, పిల్లలకు స్కూల్ లేదు, ఇవన్నీ అందించాలి కరెక్ట్గా అంటే నువ్వు మంచి నాయకుని ఎన్నుకోవాలి, అధికారంలో ఉన్నావని ఎన్నుకోవాలంటే నీకు ఒకటి ఆయుధం ఉండాలి. ఏంటది? ఆ ఓటు అనేది కల్పించడు. దీన్ని మనం అమ్ముకోవద్దు. లేకపోతే వేరే 70 సంవత్సరాలుగా మనం కొంతమంది కేసులు నీకు తెలియక. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లే ఆలోచించి ఏం చేసిందంటే ఒక పార్టీని పెట్టి, జనసేన పార్టీని పెట్టి ఆయన ఏం చేస్తుందంటే యువతను ఇలాంటి అందరూ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వీళ్ళు మొత్తం యువత, మహిళలు, వీళ్ళందరినీ రాజకీయాలకు తీసుకురావాలి. వీళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, వీళ్ళని అయితేనే అధికారులు లేకపోతే కౌన్సిలర్లు నిలబెడితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెట్టి మనకు జనసేన పార్టీ అని సింబల్, ఒక గాజు గ్లాస్ గుర్తు ఈ సింబల్ వచ్చింది. ఆ పార్టీకి వేస్తే మన ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక్కడ మాటలు కాదు, శ్యామ్ ఉన్నాడు మంచి లీడర్, మీకు వాళ్ళ అమ్మనే అన్నమ్మ. కాబట్టి ఈ వనపర్తిలో కూడా దేవరకాసుల శరత్, లక్ష్మణ్ వీళ్ళందరూ ఉన్నారు. పిల్లలు యువత కంపల్సరీగా అధికారులతోటి కానీ లేకపోతే కలెక్టర్ల వరకు కానీ అవసరమైతే కేంద్ర మంత్రుల వరకు మనం పనులు చేయించంత కొత్త పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. మీరు దయచేసి ఎక్కడ కూడా హస్తం గుర్తుంది, ఆ అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేస్తారు అనుకోవద్దు. ఇది వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి పని చేస్తారు, కంపల్సరీగా మీ వెనకాల ఉంటుంది, మీ సమస్య పరిస్థితులు మళ్ళీ మేము కూడా వస్తాం గెలిచినాక. మీరు దయచేసి గెలిపియండి అమ్మ. అమ్మ ఇవన్నీ మాటలు కావు, మీరు మైండ్లో పెట్టుకొని మీరు కూడా మీతో పాటు మీ ఇంటిలకు, మీ భర్తలకు, మీ తమ్ముళ్ళు ఇక్కడ ఎవరు వాళ్ళందరికి చెప్పి ఓటేయండి. డబ్బులు ఇస్తే తీసుకోండి వాళ్ళు, ఓకేనా? దయచేసి ఏమి ఇచ్చినా తీసుకోండి. ఎందుకు మాతోటి తీసుకొని మాతోటి ఇవన్నీ కూడా మాతోటి లేవు. ఒకవేళ ఉన్నాయి ఎందుకు ఇవ్వమంటే మేము కొనదలుచుకోవాలి. నువ్వు షాప్కి పోతావు, ఉత్తగ పైసలు ఆడు ఇస్తాడు నీకేందని ఏమంటే అమ్ముతున్నాడు వాడు. అంటే నువ్వు నీ తోటలో ఒక ఓటు అని నీ ఇంట్లో పెట్టుకున్నావు, 4-5 ఓట్లు పెట్టుకుని అమ్మాలనుకున్నా. నువ్వు అమ్మాలనుకుంటా అమ్ముతావా? అమ్మడానికి కాదు ఆయన ఇచ్చింది, అడగలేవు. నీ ఇప్పుడు నీకు ఆడు వచ్చినాక నువ్వు డబ్బులు ఇచ్చినాక వాడు నువ్వు నా వస్తువు అంటే ఇస్తాడు ఆడు నీకు? నువ్వు ఇది ఇస్తావు ఆయనకి? నేను డబ్బులు ఇచ్చినా బయట నీకెందుకు ఇస్తా అంటావు? ఇది కూడా అంతే. వాడు కూడా నీకు డబ్బులు ఇచ్చినాక ఓటు వేసినాక నువ్వు నాకు పని చేయంటే ఎందుకు చేస్తాడు? చేయడు. ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవన్నీ తెలియక మనం ఇట్లా అయిపోయినాం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే సరైన కాదు. మీ మైండ్ ఎప్పుడు ఉండాలి? ఈ పిల్లల కోసం వీళ్ళకు స్థానికంగా మంచి నాయకులు ఉంటేనే వీళ్ళ బతుకులు మారుతాయి. నీకు మంచి పని శ్యాము అందుబాటులో ఉంటాడు. ఇక్కడ శ్యామ్ అందుబాటులో లేకుండా నరసింహుడు ఒక మాట చెప్పినా శ్యామన పని చేసి పెడతాడు. శ్యాము ఇళ్ళలాంటి వాళ్ళు ఉంటేనే బాగుంటుందని, ఇళ్ళలాంటి వాళ్ళు ఉండాలి, అన్నమ్మ లాంటి వాళ్ళు ఉంటేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఏం చేసినట్టు వీళ్ళను చాలా మంది కూడా అడిగారు పవన్ కళ్యాణ్ డబ్బున్న వాళ్ళు. వాళ్ళని వద్దాను వాళ్ళు మనలాంటి బీదలు తెలిసిన వాళ్ళు, మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఉంటేనే కొన్ని నిమిషాలు వెళ్ళిపోతాయి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సమాజం ఇక్కడ వాడు అభివృద్ధి చెందుతుందని ఆయన తెలుసుకొని ఏం చేసినాడు, శ్యామ్ను ముందర పెట్టుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చాడు టికెట్. గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తే పవన్ కళ్యాణ్ గెలిచినట్టే, పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చినట్లే. మీకు పనులు అయితే ఇండ్ల సమస్యలు ఏమున్నా శ్యామ్ ఉంటాం, మేము ఉంటాం, లక్ష్మణ్, శరత్ వీళ్ళందరూ ఉంటారు. యువ నాయకులు రండి సార్, వీళ్ళందరూ ఉంటారు. విద్యార్థి నాయకుడు యువత కోసం ఎంతో కష్టపడి కొట్లాడుతున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళకి సహకరించాలి, శ్యామ్ లాంటి వాళ్ళకి సహకరించాలి. లక్షలు డబ్బులు నీకు 2,000-3,000 ఇచ్చుకుంటాడు, మనతోటి ఉపయోగం ఉండదు. నేను పట్టించుకోడు మళ్ళీ గెలిచినాక. ఎన్నో ఏళ్ళుగా 60-70 ఏళ్ళుగా మనం ఇదే మోసపోతున్నాం. ఎన్నిసార్లు మోసపోతున్నాం? ఒకసారి ఇప్పుడు మనకు అక్కడ షాక్ కొడుతున్నట్టు కరెంట్ పట్టుకుంటా పోయి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దయచేసి అట్లా ఆలోచించండి. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించి మీలాంటి ఆశీర్వదించండి. అన్నమ్మ లాంటి దయచేసి నీతో పాటు మన వాళ్ళకి అందరికి చెప్పు, నువ్వు తీసుకో, డబ్బులు తీసుకో, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకో, వాళ్ళకి నీ డబ్బులే. నిన్ను ఇక్కడ ఉంచడానికి, నీకు అభివృద్ధి చేయకుండా ఉన్నానే డబ్బులు కొట్టేసి వాళ్ళు ఆన్నే వంచుకుంటున్నారు. ఏడా దేవరకజ్రా, మాబ్నార్లా, వనపర్తిలో వంచుకుంటున్నారు మీ డబ్బులు కొట్టేసి. మీకు తెలియదు అవి. ఆ పైసలు ఈడి వరకు రావాలంటే అన్నమ్మ లాంటి వాళ్ళకి గెలవాలి. నీ పైసలు నీ ఇంటి వరకు వస్తాయి. నీ నిధులు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి నీకు తెలియదు. నాకెందుకు ఇస్తారులే అనుకుంటా. నీ డబ్బులు కొట్టేసి వాళ్ళు దొంగలు కొట్టేసి మళ్ళీ నీకు నీవు 1,00,000 రూపాయలు కొట్టేసి నీకు 2,000 ఇచ్చుకుంటూ వస్తున్నాడు, బిచ్చం వేస్తున్నాడు. నువ్వు నాకు మళ్ళీ మనం అక్కడ గుర్రెల దాకా పోయి అమ్మడబోతున్నావు. ఇవన్నీ ఆలోచించు పెద్ద మంచి. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే 10 మంది వింటారు, ఓకేనా? మన సామాన్యులను రాజకీయాలకు తీసుకురావాలని యువతను మాలాంటి మొత్తం యువత ఎవ్వరు లేదు. పెద్దలు యువత వస్తేనే వాళ్ళు కొంత ఆలోచన పరులు, చదువుకున్న వాళ్ళు,
ఇక్కడ సమస్యలు చూసి బాధపడి వాళ్ళు పనిచేస్తారని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మహిళలకు యువతకు ఎక్కువ అవకాశాలు ఇస్తారు. అట్లా అమ్మను పెట్టిండు, అన్నమ్మను శ్యాము వాళ్ళ కొడుకు, వీళ్ళందరినీ చేసి మీరు అక్కడ వార్డు అభివృద్ధి చేయాలి 6వ వార్డుని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కకు టికెట్ ఇచ్చిండు. ఇక్కడ మీకు ఇండ్ల సమస్యలు, రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, కరెంటు ఈ మొత్తం పరిష్కారం అయితే ఉత్త మాటలు చెప్పడానికి కాదు, మేము కంపల్సరీ చేయడం కోసమే చేయాలి, కంపల్సరీ చేస్తాం. అడుకోండి, మీరు ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, మీతోటికి వచ్చి సమస్యలు తీసుకొని చేస్తారమ్మా. మీరు కంపల్సరీగా చేస్తారు కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు మీరు గలబట్టి అడుగుతారు, లేదంటే నెక్స్ట్ ఏమైనా అవకాశం వచ్చినప్పుడు మేము ఏం చెప్పొచ్చు. మీరు ఎందుకని చెప్తున్నాం మేము, ఎందుకంటే కంపల్సరీ చేస్తాం కాబట్టి మీరు కూడా అప్పుడు జనసేన పార్టీలోకి వస్తారు. వీళ్ళు మంచిగా చేస్తారు, వీళ్ళు ఎమ్మడున్నారు. ఓకేనామ్మా? మీకు ఎందుకంటే నమ్మకం కలగాలంటే మాకు ఒక అవకాశం ఇవ్వాలి, అన్నమ్మకు ఒక అవకాశం ఇవ్వాలి. సరేనామ్మా? కంపల్సరీగా పవన్ కళ్యాణ్ మీకు కరెంట్ కానీ, మోరీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ అన్ని దగ్గర ఉండి చేసుకుంటాం. కోట్ల రూపాయలను సొంతం సినిమాలు చేసుకునే పైసలే వస్తున్నాడు పేదలకు, రైతులకు. తీసుకోలే పైసలు అంటే ఎట్లా ఓట్లకు కాదు, మళ్ళా నీ ఇంట్లో ఉన్న రైతులు చచ్చిపోతారు.